వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రంప్ రాజకీయ ప్రస్థానం పార్టీలు మారుతూ వచ్చింది. తొలుత ఆయన రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇచ్చారు. తర్వాత ఆయన రీఫార్మ్ పార్టీకి మారారు. 3 ఏళ్ల తర్వాత ఆయన డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఇప్పుడు మనము ట్రంప్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామో చెప్తాను. డొనాల్డ్ ట్రంప్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ల మధ్య కాస్త సాపత్యం, కాస్త వైరుధ్యాలున్నాయి. అవేమిటో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్కి అమెరికా అన్న, అమెరికన్స్ అన్న వల్లమాలిన అభిమానం. అది ఆయన మాటల్లో, చేతల్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. కానీ అది కాస్త అతిగా కూడా అనిపిస్తుంది. అదే చాలా మందికి జాతి వివక్షగా కూడా కనిపిస్తుంటుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. కేసీఆర్కి కూడా తెలంగాణ అంటే వల్లమాలిన అభిమానం. కానీ డొనాల్డ్ ట్రంప్ లాగే ఆ అభిమానం ఇతరుల పాలిట శాపంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని నేను పోరాడి సాధించుకున్నాను కనుక రాష్ట్రంలో నేను, నా పార్టీ తప్ప మరో పార్టీ ఉండకూడదు. మేము తప్ప మరొకరు అధికారంలో ఉండరాదు. ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని కేసీఆర్కి నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి. కనుక బంగారీ తెలంగాణ పేరుతో కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా చేసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ కూడా అదే విధంగా అమెరికా ఫస్ట్ పేరుతో సగటు అమెరికన్స్ హృదయాలు గెలుచుకొని డెమోక్రాట్ పార్టీని తెలివిగా దెబ్బతీసి అధికారం చేజిక్కించుకున్నారు. కానీ కేసీఆర్లా ఆ ప్రజాస్వామ్యంగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్యబద్ధంగానే డెమోక్రాట్ పార్టీని ఓడించి అధికారం దక్కించుకున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్, జగన్ మధ్య కొంత సాపత్యం, పూర్తి విరుద్ధమైన లక్షణాలున్నాయి. ఇద్దరికి జన్మతః చాలా తిక్క ఉంది. కానీ దానికి ఏ లెక్క లేదు. అందుకే అమరావతిని పాడుబెట్టేసి పోలవరానికి రివర్స్ గేర్ వేసి ఎక్కడి పనులు అక్కడ నిలిపివేయించేశాడు. సువిశాలమైన భారతదేశానికి ఢిల్లీ ఒక్కటే రాజధానిగా ఉంటే 2 ముక్కలైన తర్వాత మరింత చిన్న రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్కి ఒకటి సరిపోదు, 3 రాజధానులు అవసరమని తేల్చి చెప్పేశాడు. దేవతా వస్త్రాల మాదిరిగానే కనిపించని ఆ 3 రాజధానులతో 5 ఏళ్లు ఇష్టారాజ్యం చేసి దిగిపోయారు. డొనాల్డ్ ట్రంప్ దేశభక్తిని ఎవరూ శంకించలేరు. ఏ దేశాలు ఎలా పోతే నాకెందుకు, నా అమెరికా ఒకటి బాగుంటే అంతే చాలు అనికే రకమైన. అందుకే ఇదివరకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకున్నారు. ఇతర దేశాలను కాపాడేందుకు అమెరికన్ సైనికులు ప్రాణాలు ఎందుకు బలవ్వాలి? అమెరికన్లు కష్టపడి సంపాదించి డబ్బుతో కట్టిన పన్నులను ఇతర దేశాలకు పంచిపెట్టాల్సిన అవసరం ఏమిటి అనే ఆయన ఆలోచనలో అమెరికా పట్ల ప్రేమానురాగాలు కనిపిస్తాయి. అందువల్లే మళ్ళీ అధ్యక్షుడవగానే జన్మతః కుదరదు, వలసలు కుదరవు అంటూ చకచకా సంతకాలు పెట్టేశారు. ఆ సంతకాలలో కూడా అమెరికా పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలే కనపడుతున్నాయని భావించేవారు కోకొల్లలుగా ఉన్నారు. తలతిక్క మనిషి, దుందుడుగు స్వభావి అని అందరూ భావించే డొనాల్డ్ ట్రంప్కి తన దేశంపై ఇంత ప్రేమాభిమానాలు కనిపిస్తున్నాయి. కానీ ఆయనలాగే తిక్క మనిషిగా పేరొందిన జగన్కు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. నేను అధికారంలో ఉండడం ఒక్కటే ముఖ్యం, అందుకోసం ఏమైనా చేయొచ్చు అని గట్టిగా నమ్ముతారు. అందుకే లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రంలో ప్రభుత్వాస్తులు తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చి సంక్షేమ పథకాల పేరుతో వైసీపీకి ఓట్లు వేసే 40% ప్రజలకి పంచిపెట్టేశారు. ఆ సొమ్ముని తిరిగి వారితో సహా మిగిలిన 60% ప్రజల నుంచి కూడా వసూలు చేసుకున్నారు.